జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 500 మంది ప్రతినిధులు ఈ యొక్క సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలపైన చర్చించి భవిష్యత్తు పోరాటం చేసేందుకు ఈ యొక్క ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలు వేదికగా నిలవనున్నాయి. ప్రధానంగా ఈరోజు దేశ సంపద అయినటువంటి రైల్వేలు, విమానాలు, టెలికాము, అలాగే ఇలాంటి విశాఖ ఉక్కు తదితర పరిశ్రమలన్నిటి కూడా కార్పొరేట్ అదానీ, అంబానీ లాంటి వాళ్ళకు అప్పచెప్పేందుకు మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది మంచిది కాదని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అధికారంలోకి వస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కొత్తది ప్రభుత్వ రంగంలో నెలకొల్పలేదు. ఒక నూతన పరిశ్రమను ఏర్పాటు చేయలేదు. మరి 1 కోటి ఉద్యోగాలు కూడా ఎక్కడికి పోయినాయని చెప్పి ఈరోజు మోడీ అనేటువంటి ఆయన మరి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను సైతం ఈరోజు 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి కార్మికుల యొక్క గొంతులను నలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీ తదితర రంగాల కార్మికులకు సైతం సమగ్ర సంక్షేమ చట్టం అనేటువంటిది తీసుకురావాలని చెప్పి ఏఐటీసీగా ఈ యొక్క జాతీయ సమితి సమ్మేళనాల్లో 3వ తేదీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నారు.